జగన్పై గులకరాయి విసిరినట్టు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు, లేకపోతే అమ్మా నాన్నలను చంపేస్తా ఉన్నారు, అక్కడ నేను లేనని చెప్పినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరి అత్యాయత్నానికి పాల్పడి నువ్వేనని ఒప్పుకో, లేకపోతే చంపేస్తామంటూ పోలీసులు తన తలపైన తుపాకీ పెట్టి బెదిరించారని ఈ కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. అసలు ఆ ఘటనా స్థలంలోనే తాను లేనని ఎంత చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. నేరం చేసినట్టు అంగీకరించకపోతే మీ అమ్మా నాన్నలను చంపేస్తామని హెచ్చరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో నెల 15 రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సతీష్ కుమార్ బెయిల్పై ఆదివారం విడుదలయ్యారు. సతీష్ తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ, వారి తరపున న్యాయవాది అబ్దుల్ సలీం నెల్లూరు కేంద్ర కారాగారం వద్దకు వచ్చి అతన్ని విజయవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. నెల్లూరు, విజయవాడలో తన కలిసిన మీడియాతో సతీష్ మాట్లాడారు. నువ్వే నేరం చేసినట్టు ఒప్పుకో, నీకేం కాదు, అన్నీ మేము చూసుకుంటాం, 2 రోజులు జైల్లో ఉంటావు, తర్వాత బయటకు వచ్చేస్తావు, నేరాన్ని నీపై వేసుకుంటూ 2 లక్షలు ఇస్తామని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను అంగీకరించకపోవడంతో ఒప్పుకుంటావా చస్తావంటూ తుపాకీతో బెదిరించారు. సీసీ కెమెరాలకు చెక్కకుండా ఉండేందుకు మరుగుదొడ్లోకి తీసుకెళ్లి అక్కడ నన్ను తీవ్రంగా హింసించి బెదిరించేవాళ్ళు అని చెప్పారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు అప్రమత్త